అందరికీ నమస్కారం. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి జూలై 1వ తేదీన అనగా మంగళవారం రోజు మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా ఈ రోజున ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వృషభ రాశి వారు చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే అందరికీ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒకసారి ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. ఈ గురువు గారు చాలా నమ్మకతమైన గురువు గారు, చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒక్కసారి మా పైన నమ్మకం ఉంటే ఈ గురువు గారిని సంప్రదించండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు వీరి యొక్క మొండి పట్టుదలను, అంటే రేపటి రోజున తప్పకుండా ఈ రాశి వారు మొండి పట్టుదలను మీరు పూర్తిగా పక్కన పెట్టాలండి. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుంచి మీరు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టేసి ఆ బంధాలని కలుపుకునే విధంగా మీ ప్రవర్తనను మార్చుకుంటే రేపటి రోజున ఈ విధంగా ఉంటే మీరు బంధుత్వాన్ని కలుపుకునే విధంగా ఉండాలండి రేపటి రోజున. అలాగే వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, విద్యపరంగా కానీ మీకు రేపటి రోజున ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందామండి. మీకు నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా మీకు రేపటి రోజున మీకు మంచి గుర్తింపును అయితే తీసుకురాబోతున్నాయండి. ఉద్యోగంలో కూడా రేపటి రోజున మీ యొక్క మీకు కొంతమంది పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే మీరు దక్కించుకోబోతున్నారండి. మీరు సకాలంతో పనిచేయడం ద్వారా రేపటి రోజున మీరు మీ వ్యక్తిత్వాన్ని మంచిగా జయించబోతున్నారనే చెప్పుకోవాలండి. మీరు ఏ పని చేసినా కానీ ఆ పని చేసే రంగంలో మీరు అంకితాభావంతో రేపటి రోజున పని చేయబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీకు కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అనేది ఉందండి. ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని వీరు ఎప్పుడూ కూడా విడిచిపెట్టరండి. ఎప్పుడూ కూడా ఆదుకుంటూనే ఉంటారు. అలాగే స్నేహితుల పరంగా కానీ, బంధువుల పరంగా కానీ, ఇరుగు పొరుగు వారి పరంగా కానీ వారిపైన చూపించే ఆప్యాయత అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది కూడా వీరి రాశి వారికి ఎక్కువగానే ఉంటుందండి. అలాగే రేపు వీరి జాతక ఫలితాల ప్రకారం కొన్ని సవాళ్లు, కొన్ని అవకాశాలు అయితే ఈ రాశి వారికి వీరి జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి. కష్టపడి పని చేస్తే రేపటి రోజున మీరు చాలా మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే గ్రహాల యొక్క ప్రభావం వలన ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు మీరు దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఆవేశంగా సరే మీరు ఏవైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని బంధాలు దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే విధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి బంధాలు కూడా తెగిపోయేటటువంటి సూచనలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. ఇంతకీ రేపటి రోజున ఈ రాశి వారికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు ఏమిటి, రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండబోతుంది, అన్ని విషయాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ రాశి వారు తప్పకుండా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధనైతే వహించాలండి. ఎందుకంటే ఈ రాశి వారు ఏదైనా సరే పనిలో పడితే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం కానీ, తిండి కానీ, నిద్ర కానీ ఏది కూడా ఆలోచించరండి. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ పనిలోనే మంచిగా నిమగ్నమై ఉండిపోతారు. అలా ఉండటం వల్ల మీ పైన ఒత్తిడి అనేది పడుతుంది. కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలండి. విశ్రాంతిని తప్పనిసరిగా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్నున్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. కాబట్టి తగినంత విశ్రాంతి మీకున్నటువంటి పనులోనే అన్నిటినీ కూడా కొన్నిటిని పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, లేదంటే రేపటికి వాయిదా వేసుకోవడం కానీ, ఇట్లా చేసి లేదంటే కొంచెం మెల్లగా చేసుకోవడం కానీ ఇలా చేసి మీ ఆరోగ్యానికి మీరు కాస్త విలువివ్వండి. మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవ్వడం వలన ఇప్పుడు మీ మనసుకున్నటువంటి ఒత్తిడి కాస్త మీ మనసుకి ప్రశాంతత అనేది దొరుకుతుందండి.
అంటే ఆ విశ్రాంతి తీసుకునే టైంలోనే కాస్త జాగ్రత్త పడితే ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ టైంలో మీ కుటుంబంతో మాట్లాడడమో లేదంటే మీ స్నేహితులతో మాట్లాడడమో ఇలా చేయడం వలన కాస్త మీ ప్రశాంతత అనేది దొరుకుతుంది. మీ మనసుకి ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం వలన మీ మనసు అనేది కాస్త ప్రశాంతత దొరుకుతుంది. మరలా మీరు తిరిగి ఆ పని మీద కాస్త శ్రద్ధ పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. ఇలా చేస్తూనే ఉంటే మీకు కాస్త చిరాకు వస్తుంది. కాబట్టి ఆ చిరాకు తగ్గుతుందండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. కాబట్టి ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ముఖ్యంగా చేయవలసిన పనులు వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను నిమడ వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వహిస్తారు. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు కొత్త మెరుగైనటువంటి సూచనలు చూడబోతున్నారండి. రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయండి. ఇక ఈ రాశి వారు తమ కెరియర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారండి. కొన్ని కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి డీలా పడిపోయి ఆ పని ఇక మాకు జరగదు అని ఎవరైతే డీలా పడిపోతూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా మీరు మరలా తిరిగి రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా దానిలో మీరు తిరిగి ఖచ్చితంగా ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి. ఈ రాశి వారు బాగా స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారండి. ఎందుకంటే వీరికి చాలా స్వేచ్ఛ అంటే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎదిగారు. కాబట్టి వీరు ఎప్పుడైనా సరే మేము కాస్త స్వేచ్ఛ కావాలి మాకు మా జీవితానికి అని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. అంటే వీరికి స్నేహాలు కానీ ఏవైనా సంబంధాలు కానీ మంచి సమతుల్యతను కలిగి ఉంటారండి. ఎందుకంటే వేటిని కూడా కోల్పోకుండా అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అందరినీ కూడా కాపాడుకుంటూ ఆదుకుంటూ అంటే వారి కుటుంబీయులు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలా ఎవరైనా సరే తెలిసిన వారైనా సరేనండి. ఇలా ఈ విధంగా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలు అన్ని విషయాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ కూడా సమతుల్యంతో సమానంగా మంచి ప్రేమానురాగాల్ని కలపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా సమానంగా చూస్తూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఈ రాశి వారు. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా రేపటి రోజున ప్రేమ సంబంధిత సంబంధాల్లో ఉన్న వారికి ఖచ్చితంగా చిక్కుముళ్ళు తప్పవండి. ఎందుకంటే కొంచెం ఆచితూచి ఏదైనా సరే ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. మీకు తప్పనిసరిగా మంచి రోజులు అనేవి వస్తాయండి. కాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకి చేరవేయండి. మీ కుటుంబ సభ్యులు తలదించుకునే అవకాశం మాత్రం ఏదైనా సరే వారికి ఇవ్వకండి. ఎందుకంటే వారు తలదించుకునే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీరు అలా చేసి మీరే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైన మార్పులు అయితే రేపటి రోజున మీకు జరగబోతున్నాయండి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయండి. అలాగే ఇరు వర్గాల మధ్య అంటే ఇరు కుటుంబ సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ద్వారా ఏమిటి అంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇరు కుటుంబాలకి తెలియజేయడం పోవడం వలన ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది తెగదెంపులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున కొంచెం ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకునేప్పుడు జాగ్రత్తగా. అలాగే రేపటి రోజున మీకు మంచి మిత్రులు లేదంటే సహచరులు ఇలా ఏదైనా సరే ఒక సూచన కానీ ఒక సలహా కానీ ఇస్తే పనిచేసే చోట కావచ్చు లేదంటే సంబంధించినటువంటి ఇలా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అలా చేయండి అని అంటే వాటిని మాత్రం గౌరవించి వాటిని అమలుపరచడం చాలా మంచిది. ఎందుకంటే మీకన్నా పెద్దవారైతేనే మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుందండి. మీరు చేసేటటువంటి పనుల్లో మీకు కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా సరే అనుకూలంగానే ఉండబోతుందండి. అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా సరేనండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇలా ఏ రంగాల్లో అయినా సరే వీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం రేపటి రోజున మీకు చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. కెరియర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మీకు రేపటి రోజున బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు ఆ ప్రేమ విషయం తప్పితే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి.
ఈ రాశివారికి ఇక ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అంటే మాత్రం ఈ రాశివారు ఎవరిది కూడా ఊరికే ఆశించరండి. కష్టపడి పని చేసుకుంటూ వీరిది వీరే ఉంటూ అంటే నేనే నా రెక్కల కష్టం మీద నేనే బతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి మనస్తత్వం ఎవరిది కూడా ఆశించరండి. రాశివారు ఒకరికి ఆధారపడి అసలు బతకరండి. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించి తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన ఏంటంటే శివునికి అభిషేకం చేయించుకోండి. లేదంటే మీకు వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. మాకు వీలు కుదురుతూ అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు మనసులో జపించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.